నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కామింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడి ముఖ్య అర్చకులుగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాలలో 300 కోట్లతో ఆలయ పనులు చేపట్టినట్లు వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని, ప్రధాన కోవెల విడిభాగాలను మాత్రం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో స్థపతులు నిర్మిస్తున్నారని పద్మనాభాచార్యులు పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో పనులు పూర్తయ్యాక అట్లాంటా ప్రాంతానికి విడిభాగాలను విమానంలో తరలిస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 17న ఖగోళ యాత్రను అయోధ్య నుంచి ప్రారంభిస్తామని పద్మనాభాచార్యులు తెలియజేశారు. సెప్టెంబర్ 17 వరకు యాత్ర సాగుతుందన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, కాలిఫోర్నియా, ఐస్లాండ్, జపాన్, అలాస్కా వంటి దేశాలకు విగ్రహాలను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి శాంతి కళ్యాణాలు నిర్వహిస్తామని వివరించారు. ఏదేమైనా ప్రపంచంలోని ఇన్ని దేశాలలో రాములోరికి సంబంధించిన కళ్యాణాలు, దీనికోసం ప్రత్యేక వసతులు, ప్రత్యేక విమానాలు, ప్రత్యేక తయారీలు, సనాతన ధర్మం మీద భారతదేశం మీద, ఈ సనాతన ధర్మం మీద, హైందవం మీద దాడి చేయాలని చూస్తుంటే ప్రపంచం ఈరోజు ఆ హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని తమ దేశాల్లో కొనసాగించాలి, అలాంటి ఆలయాలను నిర్మించాలి, కళ్యాణాలు జరిపించాలి, రామరాజ్య స్థాపన అనేది ప్రతి దేశంలో రావాలి అని పరితపిస్తున్న తీరును చూస్తుంటే మేరా భారత్ మహాన్ అనక తప్పదు. అది హైందవ సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువ, గౌరవం. ఏదైనా అడిగితే వచ్చేది కాదు. అది గౌరవమైన, విలువైన మన పద్ధతులు, ఆచారాల ద్వారా మనల్ని ఓన్ చేసుకోవాలే తప్ప ప్రపంచం మొత్తం ఒకే మతం తీసుకొస్తామని విక్రరూపం దాల్చితే ఎప్పటికీ అది సాధ్యం కాదు. రాములోరి రాజ్యం తీసుకురండి అని ప్రపంచంలో ఏ దేశానికి భారతదేశం చెప్పలేదు. కానీ భారతదేశాన్ని చూసిన తర్వాత, ఇక్కడ మోదీని చూసిన తర్వాత ఇలాంటి రామరాజ్యం ప్రతి దేశంలో కావాలి అంటూ ఈరోజు అన్ని దేశాలు ప్రత్యేక విమానాలను కేటాయించి విగ్రహాలను తీసుకెళ్లి శాంతి కళ్యాణాలు నిర్వహిస్తున్నాయి. అంటే మరొక్కసారి మేరా భారత్ మహాన్, హైందవ సంస్కృతి జిందాబాద్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ అందరి సహాయ సహకారాలు చాలా 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 అవసరం. అయోధ్యలో రామమందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ రోజే మన ఛానల్ ఆర్ వాయిస్, రేజ్ యువర్ వాయిస్గా స్టార్ట్ చేశాం. తక్కువ కాలంలోనే 70,000 మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాం. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్, వ్యూస్ రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీకు నచ్చే కంటెంట్, జరుగుతున్న వాస్తవాలను మీ ముందుకు తీసుకురావడానికి 100% నేను ఎఫర్ట్ పెడుతున్నాను. నా ఎఫర్ట్స్ ఎంత బాగున్నాయి అనేది నాకు తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఖచ్చితంగా కూడా చాలామంది కాల్ చేస్తున్నారు, మా సమస్యల్ని మీ ఛానళ్ళలో ఇంటర్వ్యూల ద్వారా చెప్తాము, లేకపోతే ఇంకోటి చెప్తామని. బట్ నిజంగా కూడా అంత పెద్ద ఎక్విప్మెంట్ ఇంకా మన ఛానల్లో లేదు. నిజంగా ఛానల్ అని చెప్పడం కంటే కూడా నేనేదో చిన్న నాకున్న దాంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం కూడా చాలా చాలా అవసరం. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చెల్లించే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా మన ఛానల్ని, అలాగే నేను అందించే కంటెంట్ని ఒక మెట్టు పైకి తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తానని మాటిస్తున్నాను. జై భారత్.